ఇటీవల కాలంలో కోర్టు రూమ్ డ్రామాల పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. సీరియస్ కథలు, సాంకేతిక విచారణలు, న్యాయ పోరాటాల నేపథ్యంలో చెప్పబడే ఈ తరహా చిత్రాలు ఇప్పుడు ప్రధాన ధారగా మారాయి. అదే కోవలో మలయాళంలో తెరకెక్కిన జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా జూలైలో థియేటర్లలో విడుదలై ఆగస్టు 15 నుండి G5లో స్ట్రీమింగ్ అవుతోంది. 22వ తేదీ నుండి తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. జానకి బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఒక జాతర నేపథ్యంలో తన స్నేహితులతో కలిసి పుట్టింటికి వస్తుంది. ఒక రాత్రి మరిచిపోయిన ఫోన్ కోసం బేకరీకి తిరిగి వెళ్లిన ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడతారు. తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఆమెకు అక్కడే తండ్రి అనుకోని సంఘటనలో చనిపోయిన విషయం తెలుస్తుంది. ఈ ఘటనల అనంతరం జానకి తనపై జరిగిన దారుణాన్ని న్యాయస్థానంలో వెల్లడి చేస్తోంది. అభియోగాల నుంచి బేకరీ యజమానులను రక్షించేందుకు ప్రముఖ న్యాయవాది డేవిడ్ రంగంలోకి దిగుతాడు. ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వాదనలు, ఆధారాల మాయం ఇవన్నీ కేసును మలుపులు తిప్పేలా ఉండాలి. కానీ జానకిపై జరిగిన అన్యాయాన్ని న్యాయపరంగా నిలబెట్టే కంటే కథ కాస్త పరిమితిగా సాగుతుంది. డేవిడ్ పాత్రలోని మార్పు కొంత ఆసక్తికరంగా ఉన్నప్పటికీ కథనం పరంగా దాని ప్రభావం తక్కువగానే ఉంటుంది. కోర్టు రూమ్ డ్రామాల ప్రత్యేకత ఏంటంటే ప్రతి వాదన, ప్రతి ఆధారం కథను మరో దిశగా మలుపు తిప్పాలి. అయితే ఈ సినిమా ఆ ఉత్కంఠనివ్వలేకపోయింది. దర్శకుడు 3 కోణాల నుంచి కథను విప్పే ప్రయత్నం చేసినా ప్రతి కోణం చివరికి తేలిపోయింది. ప్రారంభంలో ఫాదర్ ఫ్రాన్సిస్ అనే క్యారెక్టర్ను కథను విభిన్నంగా చూపించాలని భావించిన అది స్పష్టతను అందించక గందరగోళాన్ని మాత్రమే సృష్టించింది. అనుపమ భావోద్వేగాలకు నిలబడిన పాత్రలో న్యాయం చేసింది. ఆమె పర్ఫార్మెన్స్ పరంగా సినిమాకు బలం. అయితే వాదోపవాదాల గంభీరతలో లోటు స్పష్టంగా కనిపిస్తుంది. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వంటివి ఫంక్షనల్ గా ఉన్న కథను పటిష్టంగా నిలబెట్టే స్థాయిలో లేవు. ఒక అత్యాచారణ ఘటన చుట్టూ తిరిగే ఈ కోర్టు రూమ్ డ్రామా తగిన భావోద్వేగాలు లేకుండా మలుపు లేని కథనంతో సాగుతుంది. విషయానికి తీవ్రత ఉన్నప్పటికీ కథనంలో లోతు లేకపోవడం సినిమాను భావోద్వేగ రహితమైన ప్రయాణంలా మార్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.